గల్ఫ్ లో అమెరికా స్థావరాలు అలాగే గల్ఫ్ దేశాల మీద మరొకసారి ఇరాన్ రెచ్చిపోయింది. దుబాయ్, కువైట్ లో ఉన్న అమెరికా స్థావరాల మీద కూడా డ్రోన్ దాడులు చేసినట్టు ఇరాన్ సైన్యం చెప్పింది. అరాష్ 2 డ్రోన్లను ఉపయోగించి రాడార్ వ్యవస్థలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ చెప్పింది. గల్ఫ్ అరబ్ దేశాల ముఖ్యంగా కువైట్ మీద ఇరాన్ బేకర్ దాడులతో విచ్చుపడింది. షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎక్స్పడ్డాయి. క్షిపణులు, డ్రోన్లంతా వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. కువైట్ సైన్యం చెప్పుకొచ్చింది. బహ్రెయిన్ లో చమురు నిల్వ కేంద్రం మీద డ్రోన్ దాడితో మంటలు చెలరేగాయి. దుబాయ్ లోని పెట్రో రసాయనాల సముదాయాల మీద దాడుల అనంతరం అగ్నికీలలు ఎగసినాయి. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి హైఫాలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు ఓ భవంతి పూర్తిగా ధ్వంసమైంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. యుద్ధం మూలంగా ఆహార, ఔషధ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగి లక్షల మంది ఇబ్బందులు పడుతున్నాయని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూన్ వరకు యుద్ధం కొనసాగితే 45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆకలి దప్పులు బారిన పడతారని, 3.2 కోట్ల మంది అద్దాకలతో అలమటిస్తారని ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా నుంచి తమకు అందే సైనిక సాయం నిలిచిపోవచ్చు. ఒక పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏడుస్తున్నాడు.